పాపం మాగంటి గోపీనాథ్ చనిపోయింది అని 5 ఏళ్ల కోసం ఎమ్మెల్యే గెలిచిండు. అదృష్టం బాగలేదు, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. దురదృష్టంతో ఏడాదికే చనిపోతే 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆమె పెళ్లిళ్ళు కాని పిల్లలు ఉన్నారు. 2 కొడుకు అయితే ఇంకా చిన్న పిల్లగాడు, కాలేజీ కూడా పోలేదు. ఒక్క పిల్లల పెళ్లిళ్ళు కాలే, 2 ఆడపిల్లలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి? వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తేవాలన్నా? మర్యాద ఏముంటది? మన పాపం ఆయన చనిపోయిండు, ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి. పెళ్లి కాని పిల్లలు ఉన్నారు అని ఆ అమ్మాయిని పార్టీ బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిద్దామని కొట్లాడుతున్నారు. మొన్న కాంగ్రెస్ ఆయన ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. సరే ఇట్లే మీటింగ్ పెట్టుకుంటే మాగంటి గోపిని గుర్తు చేస్తూ అందరూ మాట్లాడుతుంటే భర్త చనిపోయిన భార్య 2-3 నెలలు కాలి, కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా? బాధ అనిపిస్తుందా అనిపించదా? భర్త చచ్చిపోతే ఆమె ఏడిస్తే ఆ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడి విన్నారా మీరు? ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే, ఏమ్మా మొసలు కన్నీరు గారుస్తున్నావు, కావాలని ఏడుస్తున్నావు అని చెప్పి ఒక భర్త చనిపోయిన ఆడబిడ్డ ఏడుపును కూడా రాజకీయాలకు వాడేంత దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీ ఇళ్ళలో ఎవరైనా చనిపోతే ఏడుస్తామా ఏడవమా? ఎవరింట్లో అయినా దుఃఖం ఉండదా? భర్త కంటే ఎక్కువ ఏముంటారు?